పల్నాడులో ఒక బెట్టింగ్ యాప్లో చనిపోయిన అతన్ని పరామర్శించడానికి గల జగన్మోహన్ రెడ్డి అక్కడ కొంతమంది కార్యకర్తలు ప్లే కార్డ్స్ పట్టుకున్నారు. ఏంటి 2029 మేము అధికారంలోకి వస్తాం, వచ్చిన వెంటనే గంగమ్మ జాతరలో పొట్టేలు నరికిన అని మాట్లాడటం, అలాగే రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి అమలు అవుతుంది, తొక్కి పడేస్తాం అని ప్లే కార్డ్స్ పట్టుకున్న వాళ్ళు దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్టేనంటారు. అసలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక భయభ్రాంతమైన వాతావరణం సృష్టించాడు. రాజ్యాంగం తొంగలు తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రకంగా అమలు చేసిన వ్యక్తి ప్రజాశ్రేయస సంక్షేమం అభివృద్ధి దృష్టి మీద పెట్టడం. మరి ఇటీవల అతను కూడా మీద అనేకమైన ఆరోపణలు ఉన్న వ్యక్తి చనిపోతే అతనిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనలో సినిమా డైలాగుడు రఫ్ఫాడిచ్చేస్తాం, జమ్మారు జాతరలో తలకాయలు నరికేస్తాం సమర్థితమే అన్నది అది సినిమాకి పరిమితం అవుద్ది. అది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది తప్ప రాజకీయ నాయకులు అనేది అలా మాట్లాడడం ఏంటంటే జనాల్లో రాజకీయాన్ని ఇతర నేతలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం అనేది తప్పు. దీని మీద పోలీసు కూడా వెంటనే యాక్షన్ తీసుకుని చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత. ఇప్పుడు సినిమాలో డైలాగులు తీసుకొచ్చి రాజకీయ నాయకుడు వేదికల మీద చెప్తే ఎలాగొద్ది, కానీ ప్రజలు చాలామంది ఆలోచన ఏం ఆలోచిస్తారు, మా అధినాయకుడే రప్పరప్పడిచి తలకాయలు నరికేస్తారని ఆదేశాలు ఇచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. అట్లాంటి సందర్భంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇవాళ వరకు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, సంక్షేమాలు అభివృద్ధి జరుగుతున్నాయి, అభివృద్ధి డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎక్కడ ఇతర పేరు మర్చిపోయే పరిస్థితి రాష్ట్ర ప్రజల్లో ఆలోచనలు ఉన్నారు. దీన్ని గుర్తు చేసుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని మార్చాలంటే రాష్ట్రంలో ఉన్న అలజడి సృష్టించేవాళ్ళు, మతకాలాలు సృష్టించేవాళ్ళు, రౌడీజాన్ని పోషించేవాళ్ళు, అనేకమైన దాడులకి పాల్పడేవాళ్ళు. ఆ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని నా అభిప్రాయం. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి మొదలవుతుందని ప్లే కార్డ్స్ పట్టుకోవడం కరెక్టే అంటారు. అసలు అది ఎలా కరెక్ట్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం ఎలా వద్దు? రాజారెడ్డి ఎవరండి? రాజ్యాంగ నిర్మాత లేకపోతే రాజ్యాంగ ప్రతినిధి అతను. అంతేగాని రాజారెడ్డి రాజ్యాంగం పెట్టి నరుక్కోవడం చంపుకోవడాలా? రాజారెడ్డి రాజ్యాంగం అంటే మీరు రేపు ప్రభుత్వాలు వస్తే ప్రజలతో చెలగాట మాడతారు, ప్రాణాలతో చెలగాట మాడతారా? అంటే ఏ ఉద్దేశంతో మీరు అన్నారు అది? అంటే ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడాల్సిన విధానం అదే. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు దీన్ని ఎప్పుడు క్షమించరు. ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిలు 100 వచ్చినా సరే ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల వల్లే కదా ప్రజలు 2024లో 11 సీట్లకు పరిమితి చేశారు. దేనికి పరిమితం చేశారు? నీ పాలన సరిగా లేదు, నీ రాజ్యాంగ వ్యవస్థ సరిగా లేదు. నువ్వు రాజారెడ్డి రాజ్యాంగ వ్యవస్థ ఆ రోజుగానే అమలు చేసావు. ఇవాళ కొత్తగా నువ్వు అమలు చేసేది ఏం లేదు. కానీ ఆ రాజారెడ్డి రాజ్యాంగాన్ని కూడా ప్రజలు తొంగలో తొక్కేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన కాన్వాయ్ వెళ్ళినప్పుడు సింగయ్య అనే అతని కారు కింద పడిపోయి చనిపోతే దాన్ని గ్రాఫిక్స్ అది కొంతమంది వైసీపీ నేతలు అంటున్నారు. కారులో డ్రైవర్ని కేసు పెడతారు కానీ అందరి మీద కేసు పెడతాం అంటే అంబటి రాంబాబు మాట్లాడటం కరెక్టేనంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఆయన మెంటల్ వచ్చిందిలేండి. మెంటల్ వచ్చినట్టు మెంటల్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇప్పుడు యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే సంఘటన. దానిని మానవతతో కారు కింద ఎవరైనా సరే మన బండి ఎదురొస్తుంటే ఎవరైనా తగిలితే వెంటనే మన బండి ఆపేసి ఆయన లేపుతాం. అది మానవత్వం. కారు కింద టైర్ కింద తలకాయ పెట్టుకొని నొక్కుతున్నప్పుడు కూడా నీ రాజకీయ స్వలాభం కోసం నువ్వు చూసి మరి నిర్లక్ష్యంగా పోతూ పేదవాడు ప్రాణమే కదా అన్న నిర్లక్ష్యంగా ఉంటే బాధ్యత గల వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వు అది ఆపకపోగా పైగా దాన్ని ఎగతాలుగా మాట్లాడడం. ఒకడు అంటాడు మాజీ మంత్రి మా కారు కింద పడితే ఉంది, మేము 20 లక్షలు ఇస్తాం 10 లక్షలు ఇస్తాం అంటాడు. అంటే ప్రాణాలు వెలగడతారా మీరు? ఆ కుటుంబాన్ని ప్రాణాలతో వెలగడతారా? ఎలాగవుతుంది? నీ కార్యకర్త అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ప్రాణం అనేది అంతా ఒకటే. మానవత్వం చూపించాలి కదా. అంటే యాక్సిడెంట్గా చేస్తే చంపేస్తారా మనిషిని? అయితే నా రాజ్యాంగ వ్యవస్థ అంటే ఇది కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు మాట్లాడు. అంబటి రాంబాబుకి ఏంటంటే కారులో ఉన్న శిక్ష పెడతారు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్లో ఎవరైతే నిర్లక్ష్యంగా నిర్వహించారో దానికి డ్రైవర్ కూడా బాధ్యురాలుగా అవుతాడు. నిర్లక్ష్యం నడిపించి మీరు కారులో ఉన్న వాళ్ళు అసలు మీరు ముద్దాయిలు అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే జనాల ఆదరణ చూడలేకే వీళ్ళు ఇలాంటి మాటలు చెప్తున్నారని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి చూసి ఆదరణ ఏముందండి? ఏ రాజకీయ పార్టీకైనా సరే కార్యకర్తలు ఉంటారు. ఒక అధినాయకుడు వస్తున్నాడంటే కార్యకర్తలు వస్తారు. దానికి జనాలు చూసి భయపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడుకి లక్షలాది మంది జనాలు వచ్చారు. దానికి నువ్వు సమాధానం చెప్పగలుగుతావా? ఇవాళ నీకు వచ్చింది ఏంటంటే ప్రజా వ్యతిరేక విధానం కాదు,
నిన్ను చూడడానికి నీ కార్యకర్తలు నీ వెనకాల వచ్చారు, నువ్వు షో చేస్తున్నావు గ్రాఫిక్స్ పెట్టి, గ్రాఫిక్స్ షో పెడుతున్నావు నువ్వు. అర్బన్ రాంబాబు అంటాడు కారు కింద బండి అంతా పోలీసులు గ్రాఫిక్ చేశారంటారు. గ్రాఫిక్ ఎలా చేస్తారు? ఇదో చట్టంతో చెలగాట పడతారా మీరు? అంటే చట్టం అంటే అంత మీకు అంత అగౌరవపరిచే విధంగా ఉందా? ఇది తప్పు రాంబాబు గారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టడం స్వభావమే. రెండోదంటే రప్పాడిచ్చేస్తాను తలకాలు నరికేస్తారన్నమాట చాలా తప్పది. అది సినిమాలో పనిచేస్తుందండి, చూడడానికి పనిచేస్తుంది, అంతేగాని దాన్ని ఆచరణ చేయడానికి బాధ కాదు. అప్పుడు సినిమాలో టైటిల్ వేస్తారు, ఇందులో కేవలం సన్నివేశాలు కానీ మాటలు కానీ కేవలం కల్పితాలని వేస్తాడు. ఎందుకు వేస్తాడండి? ఆ పదం పెడిపోతే నిర్మాత డైరెక్ట్ వెళ్ళిపోతాడు లోనికి. అది కల్పితాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు సెన్సార్ బోర్డులు యాక్సెప్ట్ చేసినప్పుడు పబ్లిక్ రాజకీయ నాయకుడు ఉండి, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజలను రెచ్చగొట్టి రప్పాడిచ్చే తలకాలు నరికేస్తాడు. ఎవరు తలకాలు నరికేస్తారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలకాలు నరికేస్తారా? ఇదే సంస్కృతి? అది మీ పార్టీ విధానాలా? ప్రజలు ఇప్పటికే ప్రజలు అధికారం రాకపోయినా సరే ఇంకా చాలా మంది చేస్తున్నారంటే ప్రజలు ఇంకా మీరు రేపు ఆ 11 సీట్లు కూడా పరిమితి అయ్యే పరిస్థితి కూడా లేదు. అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మూలాన రాష్ట్రానికి పెట్టుబడులు ఏమైనా వస్తాయంటారు? రావండి. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు కదా, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తా అన్నప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారు? ఎవడో గారు. రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. రాష్ట్రం అంటే ప్రశాంతంగా ఉంటేనే లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ ఎప్పుడైతే అదుపులో ఉందో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాగింది. అంటే పెట్టుబడులు రాకుండా చేద్దామని ఇలా చేస్తున్నారు. ఉద్దేశం అదే. నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మళ్ళీ 2029 ఎలక్షన్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఆదరిస్తారు. ఈ ఆదరించడానికి ఏదో రకంగా మన ఇబ్బంది కలిగించాలి, ప్రజల్లో ఒక అసంగతమైన ఒక వాతావరణాన్ని, హింసాత్మకమైన వాతావరణం సృష్టించాలన్న ఆలోచనతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ఒక పొలిటికల్ గేమ్.